ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలకు ముందే ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వణుకు పుట్టించే చలిలోనే సెగలు రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ కావడంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ హీటెక్కింది. ముఖ్యంగా వైసీపీ నేతలు టీడీపీని టార్గెట్ చేశారు. చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరుగుతున్నారు. మంత్రులతో సహా ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ భేటీపై టీడీపీ వైసీపీ నేతల మధ్య పంచ్ డైలాగ్స్ పేలుతున్నాయి. శాటిలైట్ మీడియానే కాకుండా సోషల్ మీడియా వేదికగాను నాయకులు యుద్ధానికి దిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై మంత్రి అంబటి సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడుని కలవటం ఆశ్చర్యం కలుగుతుందన్నారు. గతంలో పీకేపై చంద్రబాబు నారా లోకేష్ చేసిన విమర్శలు గుర్తు చేసుకోవాలన్నారు అంబటి రాంబాబు. ప్రశాంత్ కిషోర్ను డెకాయిడ్ అని చంద్రబాబు గతంలో అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. పీకే గతంలో ఎన్నో పార్టీలకు పనిచేశాడన్నారు అంబటి. తమ రాజకీయాల కోసం తండ్రి కొడుకు ఎంతటి నీచానికైనా దిగజారుతారనే దానికి ఈ భేటీ ఒక నిదర్శనమని అన్నారు. టీడీపీని ఏం చేసినా బతికించలేరంటూ, మెటీరియల్గా బాగా లేకపోతే మేస్త్రి ఏం చేస్తాడంటూ సెటైర్లు వేశారు అంబటి. ఆయన పీకే కాదు బీడీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. బీడీ అంటే బీహార్ డెకాయిట్. ఎక్కడి నుంచో బీహార్ డెకాయిట్ వచ్చాడు ప్రశాంత్ కుమార్. ఆయన తోకలు కత్తిరిస్తాం, ఆయన ఏమన్నా చేస్తాడా, ఏం చేయగలడు అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. అంతేకాదు, కోడికత్తి గురించి లేదు బాబాయిని హత్య చేసిన సందర్భాల గురించి ఇవి గురించి మాట్లాడుతూ మత కల్లోలాలు సృష్టించారు, హత్యలు చేయించారు. ఇవన్నీ కూడా బీహార్ నుంచి వచ్చినటువంటి బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోరే చేయించాడు అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ లోకేష్ కూడా అప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేక వారిని తెచ్చుకున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు. అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఎంతగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దిగజారిపోతారో గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఎలా కాళ్ళు పట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. అంటే వారికి ఆ కాన్ఫిడెన్స్ లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రజలకు కూడా అర్థమై ఉంటుందని నేను మనవి చేస్తున్నా. రైట్. ఇక నిన్న గన్నవరం ఎయిర్పోర్ట్లో లోకేష్ని కలిసిన ప్రశాంత్ కిషోర్ని అటు టీడీపీతో పొత్తు కోసం ముందుకు సాగుతున్నారని కూడా అర్థమవుతుంది. అయితే గతంలో వైసీపీ ఇటు బీఆర్ఎస్తో పనిచేసిన ప్రశాంత్ ఇప్పుడు టీడీపీకి సపోర్టివ్గా ఇటు చంద్రబాబుని తన నివాసంలో ఉండవల్లిలో కలిసి ఆయనతో పాటు భవిష్యత్ రాజకీయాల గురించి చర్చించడం నిన్న జరిగింది. అయితే దీనికి సంబంధించి అటు వైసీపీ నేతలు అంబటి కానీ, ఇటు చూసుకుంటే మంత్రి జోగి రమేష్ కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మీద అనేక విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మామూలుగా చలికాలంలో కూడా మంటబుట్టే స్థాయిలో హీట్ ఎక్కుతూ ఉన్నాయి. ఒక్కసారిగా ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ శిబిరంలో కనిపించడంతో వైసీపీలో ఒక అలజడి అయితే క్రియేట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి వైసీపీ ఇంత సీరియస్ అవ్వాల్సిన పని లేదు, ఇంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా ఇక్కడ ఏమాత్రం కూడా లేదు. కానీ ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ అయిందో, ఎందుకు తడబడుతుందో అని చెప్పి కూడా ప్రజలైతే ఒక ఆలోచనలో పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా రానున్న ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలనే దానికి సంబంధించి మాత్రమే చర్చించారనేది ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తూ ఉంది. దీనికి వెంటనే మంత్రి అంబటి రాంబాబు, జోగి రమేష్, మాజీ మంత్రి పేర్నే నాని చాలా సటరికల్ గా కామెంట్ వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాస్తవానికి నిజంగా తెలుగుదేశం పార్టీ ఆ స్థాయిలో డీలా పడిపోయి ఉంటే ఎందుకు వీరు ఈ వస్తుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కూడా ఉత్పన్నమవుతున్న ప్రశ్న కనిపిస్తుంది.
మీరు అన్నట్లు తెలుగుదేశం పార్టీకి ఆ స్థాయిలో క్రెడిబిలిటీ కానీ లేకపోతే దిగజారిపోయినట్లయితే ఎందుకు మంత్రులు కానీ లేకపోతే ముఖ్యమంత్రి కానీ అనునిత్యం చంద్రబాబు టీడీపీని విమర్శలు ఎందుకు చేస్తున్నారో వారు సమాధానం చెప్పాలని చెప్పి వారు ఘంటాబద్ధంగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి భేటీ అయిన తర్వాత వైసీపీలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఆ అలజడి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి పరిపాలన కొనసాగిస్తూ కరోనా ముగిసే వరకు ఏం జరిగింది, ఏమిటి, ఆ పార్టీలో సెటరికల్ స్టాండ్స్ ఏంటి, ఆ పార్టీ విధి విధానాలు ఏంటి అనే దానికి సంబంధించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువగా ప్రశాంత్ కిషోర్కు తెలుసు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా వైసీపీలో ఒక అలజడి అయితే బిగినింది. ఎందుకంటే ఇటువైపు ఇప్పటి వరకు ఉన్న వ్యక్తి సడన్ గా ఆ వైపు వెళ్లడంతో ఎటువంటి పరిణామాలు దారితీస్తాయో, ఎటువంటి విధి విధానాలు వాళ్ళు ఖరారు చేస్తారో, తమకు సంబంధించిన ఎటువంటి ఏజెండాని వారికి తెలియజేస్తారో అని అయితే ఒక ఆందోళన అయితే బిగిన పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయాలకు సంబంధించి విమర్శలు, ప్రతి విమర్శలు, ఇవాళ ఆ పార్టీలో ఉంటారు, రేపొద్దున ఈ పార్టీలోకి వస్తారు, ఇట్లా విమర్శలు అనేది సహజంగా మారిపోయింది. ఆ రోజు తిట్టినా ఈ రోజు పొగిడినా ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని రీతిలో కూడా రాజకీయ పార్టీలు అలాగే వ్యవహరిస్తున్నారు. ఇవాళ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కానీ దేశం సంబంధించి కానీ వ్యూహకర్తలు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నిక బరిలో దిగే పరిస్థితి కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు రియాక్ట్ అవటాన్ని ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు అయితే తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఓటమి భయం పట్టుకుంది కాబట్టి ఒకవైపు తమపై విమర్శలు చేస్తూ మరొక వైపు ఏదైతే వర్మ లాంటి వ్యక్తులను తీసుకొచ్చి చిత్ర విచిత్రమైన రీతిలో సినిమాలు తీపించి ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నారనేది టీడీపీ ఆరోపణగా కనిపిస్తూ ఉంది. సో వాస్తవానికి ప్రశాంత్ కిషోర్ కానీ, రాబిన్ శర్మ కానీ, లేకపోతే సునీల్ కొనుగోలు కానీ చంద్రబాబుతో భేటీ అయినంత మాత్రం ఇప్పటికి వచ్చే నష్టం లేదు, లాభం కూడా లేదు. కానీ ఈ నేపథ్యంలో ఎందుకు ఈ స్థాయిలో రియాక్ట్ అవుతున్నారనేది మాత్రం టీడీపీ నేతలు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం ఏదైతే గతంలో ప్రశాంత్ కిషోర్ అనరాని మాట్లాడినారు, ఆయన్ని ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో వ్యక్తిగతంగా కూడా దూషించారు, అటువంటి వ్యక్తితో ఈరోజు ఎందుకు భేటీ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఎటువంటి పనికైనా టీడీపీ నేతలు చంద్రబాబు దిగజారుతారు, దానికి ఇదే ఉదాహరణ అని చెప్పి వైసీపీ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనా సరే ప్రశాంత్ కిషోర్ అనే అంశానికి సంబంధించి రావడం ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. వాస్తవాన్ని చూసుకుంటే కనుక నిన్న రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఏదైతే వ్యూహం సినిమా ఉందో అది రిలీజ్ ప్రీ ఈవెంట్ ని కూడా నిన్న విజయవాడ కేంద్రంగా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తప్ప వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలకమైన నేతలు కూడా ఈ సభకు హాజరవుతారని చెప్పి కూడా భావించారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా పీకేతో లోకేష్ ఇద్దరు కలిసి ఒకే ఫ్లైట్ లో రావడం, ఇద్దరు కలిసి లోకేష్ పీకే కలిసి చంద్రబాబు నివాసం గంట ఒక్కసారిగా ఇద్దరు 4-5 గంటల భేటీ అవడంతో ఒక్కసారిగా ఈ వ్యూహం సినిమా 4 గంటల కింద 6 గంటలకు కూడా మారిపోయింది. దీంతో ఏదైతే వ్యూహం కార్యక్రమం సంబంధించిన మొత్తం డైవర్ట్ అయితే జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబుకు సంబంధించి కానీ లేకపోతే టీడీపీకి సంబంధించి కానీ లోకేష్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, సోనియా గాంధీ వీరందరి పాత్రలతో కూడా ఈ సినిమా ఉంది కాబట్టి దీన్ని ప్రజెంటేషన్ చేయొచ్చు అని చెప్పి వైసీపీ భావించింది. కానీ ఒక్కసారిగా ఈ ఈవెంట్ డైవర్ట్ అవడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కసారిగా దీనికి సంబంధించి కూడా ఆగ్రహం వ్యక్తం చేయటం, మొత్తం ఫోకస్ అంతా కూడా వర్మ సినిమా మీద కంటే కూడా పీకే చంద్రబాబు భేటీ మీద వైసీపీ నేతలు ఫోకస్ పెట్టారని చెప్పి భావించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. రత్న రైట్ శివ, అయితే ఇప్పటికే చూసుకుంటే అటు ప్రశాంత్ కి సంబంధించిన టీం అయితే వైసీపీ పార్టీకి సపోర్టివ్ గా పనిచేస్తుంది. ఇటు ప్రశాంత్ చూసుకుంటే నిన్న అటు లోకేష్ ని కలవటం, దాని తర్వాత చంద్రబాబుతో భేటీ అవడం కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి వైసీపీ నేతలంతా కొన్ని కామెంట్స్ చేశారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే అసలు పేర్ని నాని ఒక సంచలన విమర్శలు చేశారని కూడా చెప్పుకోవచ్చు. తాము చీ కొడితే బయటకు వెళ్ళినోడిని గతి లేక బతిమాలి తెచ్చుకున్నారు టీడీపీ నేతలు అని చెప్పి కూడా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో తీవ్ర దుమారాన్ని కూడా రేపడం మనం చూస్తున్నాం. శివ, అంటే ప్రధానంగా చూసుకుంటే వైసీపీ చీకొట్టిందా లేకపోతే ఆయన బయటికి వెళ్ళాడా అనే దానికి సంబంధించి వారిద్దరి మధ్యనే జరిగిన పరిణామంగా కనిపించాలి. వాస్తవానికి సంబంధించుంటే 2019 ఎన్నికల్లో ఇదే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోనే వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. అలాగే గెలుపొందిన తర్వాత ముఖ్యమంత్రి, సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఐపాక్ బృందంతో, అంటే అప్పటికి ఐపాక్ లేదు, ప్రశాంత్ కిషోర్ బృందంతో భేటీ అయ్యారు. ఈ భేటీ అయిన సందర్భంలో కూడా 2024 ఎన్నికల్లో మనమే కలిసి పనిచేస్తామని చెప్పి ముఖ్యమంత్రిగా హోదాలో ఆయన వైఎస్ఆర్సీపీ తరఫున తాను చెప్తున్నానని చెప్పి ఇదే టీంకి హామీ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ కోణాలు లేకపోతే కొన్ని విభిన్నమైన అంశాల నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి, అంటే రాష్ట్ర రాజకీయాలు ఒక రకంగా ఉంటే దేశ రాజకీయాలు మరో రకంగా ఉంటాయి కాబట్టి దేశ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని తాను ఏ రాజకీయ పార్టీకి వ్యూహకర్తగా పనిచేయనని చెప్పి ఆయన వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన బయటికి వెళ్ళాడు తప్ప ఎక్కడా కూడా వైసీపీ చీకొట్టిన దాఖలాలు లేవు. నిజంగా వైసీపీ చీకొట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు ఐపాక్తో ఎందుకు
వారిని కూడా పంపించవచ్చు కదా అనేది టీడీపీ నేతల ప్రశ్నగా కనిపిస్తోంది. సో ఏదైతే వైసీపీ నేతలు ఒక రకమైన ఫ్రస్ట్రేషన్కి వెళ్ళారు, పూర్తి స్థాయిలో అభద్రతా భావంలో ఉన్నారు, ఏం జరుగుతుందో తెలియక ఒక అయోమయంలో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి మాట్లాడాలంటే అంబటి రాంబాబు కానీ, పేర్నే నాని కానీ, జోగి రమేష్ కానీ, రోజా కానీ ఈ ముగ్గురు నలుగురు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా 175కి సంబంధించిన 154 మంది ఎమ్మెల్యేలు, దాదాపుగా 25-30 మంది ఎంపీలు ఉంటే ఎవరూ కూడా ఎందుకు విమర్శలు చేయట్లేదు? కేవలం ఈ నలుగురే విమర్శలు చేస్తున్నారంటే ఈ నలుగురికి రానున్న ఎన్నికల్లో టికెట్లు లేవు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా కూడా టీడీపీ విమర్శలు చేసి మళ్ళీ టికెట్ సాధించుకోవాలనే ఉద్దేశంతో ఇటు రాంబాబు కానీ, ఇటు జోగి రమేష్ కానీ, ఇటు గుడివాడ అమర్నాథ్ కానీ, ఇటు రోజా కానీ ఈ నలుగురు కూడా ప్రయత్నిస్తున్నారనేది టీడీపీ నేతల విమర్శగా కనిపిస్తూ ఉంది. ఇక మన అంశం మనం చూసుకుంటే కనుక ఖచ్చితంగా రాజకీయ కోణంలో ఒక అంశం కనుక జరిగితే విమర్శలు ప్రతి విమర్శలు చేసుకోవటాన్ని సహజంగా తీసుకోవాలి రత్న. రైట్ శివ, అయితే ఇటు ప్రశాంత్ కిషోర్ని చంద్రబాబు కలిశారు, మాట్లాడారు అని తెలిసినప్పటి నుంచి ఇటు వైసీపీ నేతల నుంచి అనేక విమర్శల్ని ఎదుర్కొంటున్నారు అటు టీడీపీ నేతలు. అయితే దీనికి సంబంధించి టీడీపీ నుంచి ఎవరైనా రియాక్ట్ అయ్యారా? అదేవిధంగా అటు చంద్రబాబుతో కలిశారు ప్రశాంత్ కిషోర్, దీనికి సంబంధించి ఏ విషయాల గురించి ముఖ్యంగా చర్చించారు అన్న దాని గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీ జరిగింది. దాదాపుగా వీరి భేటీ ముగిసి కూడా 15-16 గంటలు గడుస్తుంది. కానీ ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలు ఎక్కడా కూడా ఒక రియాక్ట్ కానీ ట్వీట్ ఇవ్వడం కూడా జరగల. ఒక రాజకీయపరమైన మైండ్ గేమ్ని తెలుగుదేశం పార్టీ ఆడుతూ ఉంది. సో రాజకీయపరమైన మైండ్ గేమ్ ఆడుతున్న క్రమంలోనే ఒక అంశాన్ని బజార్లో, ఒక అంశాన్ని పబ్లిక్లోకి వదిలి దాని ద్వారా వచ్చే లాభ నష్టాలను అంచనా వేసే ప్రయత్నంలో టీడీపీ ఉంది. సో ఏదైతే టీడీపీ ఒక గేమ్ ఆడుతుందో ఆ గేమ్లో వైసీపీ నేతలు, అంటే ఆ ఉత్సవ వైసీపీ నేతలు పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో దానిలో భాగంగానే టీడీపీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక చంద్రబాబు పీకే మధ్య భేటీకి సంబంధించి రాష్ట్ర రాజకీయ పరిణామాలు, అలాగే టీడీపీ జనసేన ఏ విధంగా ముందుకెళ్లాలి, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఏ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం టీడీపీ జనసేన ఏం చేయాలి, అలాగే రానున్న రోజుల్లో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో మేనిఫెస్టో రూపకల్పనకు ఏ విధంగా వ్యవహరించాలి, అలాగే టీడీపీ జనసేనకు సంబంధించి సోషల్ మీడియా విభాగం ఏ విధంగా వ్యవహరించాలనే దానికి సంబంధించి మాత్రమే వీరి మధ్య భేటీ జరిగింది. ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో కొన్ని సర్వేలు చేశారు. ఆ సర్వేల నివేదికలను కూడా చంద్రబాబుతో చర్చించుకున్నట్లు కూడా తెలుస్తా ఉంది రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. ఇక చంద్రబాబు ఎంతమంది పీకేలను తీసుకువచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేరన్నారు మంత్రి జోగి రమేష్. టీడీపీ అధినేత చంద్రబాబుతో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీపై ఆయన సెటైర్లు వేశారు. ఇద్దరు పీకేలు కలిసి చంద్రబాబును పీకేస్తారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి మోసం చేశాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను పీకి పాత్ర వేయడానికి ప్రజాక్షేత్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఆల్రెడీ చంద్రబాబు ఒక పీకే ఉన్నాడు, రెండో పీకేని తెచ్చుకున్నాడు. ఒక పీకే, రెండో పీకే ఇద్దరు కలిసి కూడా పీకేది ఏం లేదు. ఎవరిని పీకుతారా అంటే చంద్రబాబుని పీకేస్తారు. ఈ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ 2019లో చంద్రబాబు నాయుడు పీకేశారు. 2014 ఎన్నికల్లో మొత్తం కూడా సరాసరి చాప దిండు సర్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని రెండూ కూడా మూకుమ్మడిగా పీకేయడానికి రెడీగా ఉన్నారు. ఎంతమంది పీకేలను తెచ్చుకున్నా చంద్రబాబు నాయుడు ఏమి పీకలేడు. ఇందాక చెప్తా ఉన్నారు కదా, ఏదో మేమేదో ప్రలోభ పెడుతున్నామని. ఎవడ పెడతా ఉన్నాడు? భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు సరాసరి నేరుగా మేనిఫెస్టో ద్వారా బ్యాంకుల నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. మీకు 5 లక్షలు ఇస్తాం, 6 లక్షలకి మీరు అర్హులు, మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉన్నారు కదా, 10 లక్షలు ఇస్తామని చెప్పేసి పనికి మాలిన చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రూపంలో ప్రజల్ని ప్రలోభ పెడతా ఉన్నాడు.
భవిష్యత్తుకే గ్యారంటీ లేని చంద్రబాబు నాయుడు ప్రజలకి ఏం గ్యారంటీ ఇస్తాడు? నువ్వు ఉంటావో పోతావో తెలీదు. ప్రజలకు మాత్రం జూన్ తర్వాత మేము అధికారంలోకి వస్తాం, 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 10 లక్షలు ఇస్తాం. ఎవడరా బాబు నువ్వు ఇచ్చేది? 2014 నుంచి 19 దాకా నయా పైసా కూడా ఇవ్వలేని ఈ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఎట్లా నమ్ముతారు ప్రజలు? నిన్ను, పవన్ కళ్యాణ్ని, బీజేపీని, తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీ ముగ్గురు కూడా కలిసి జనాన్ని మోసం చేసిన మిమ్మల్ని మరలా మీరు మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే మిమ్మల్ని బీకి పారేయటం ఖాయం. మీరు ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇచ్చిన 10 లక్షల ఓట్లు జాయిన్ చేశారని రిపోర్ట్లు ఇచ్చారు. ఒకరోజేమో తొలగించామంటారు, ఒకరోజేమో జాయిన్ చేశామంటారు. సిగ్గు శరం లేని ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఇద్దరికి చెప్తాం, దమ్ముంటే ప్రజాక్షేత్రం తెలుసుకోవడంలో రెడీగా ఉన్నాం. మిమ్మల్ని పీకి పాతరేయడానికి ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారని చెప్పి పవన్ కళ్యాణ్ టీడీపీ శ్రేణులపై చంద్రబాబు నమ్మకం కోల్పోయినట్లు కనిపిస్తుందని, అందుకే పీకేని తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. జగన్ జనం గుండెల్లో ఉన్నారని, ఎవరు వచ్చినా ఏమీ చేయలేరని అన్నారు. ఏపీలో మరోసారి వైసీపీదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ గతంలో ప్రశాంత్ కిషోర్ గురించి ఏం మాట్లాడారో గుర్తు తెచ్చుకోవాలంటూ ఫైర్ అయ్యారు. తాము చీకొడితే బయటికి వెళ్లినోడ్ని గత్తిలేక బతిమాలి తెచ్చుకున్నారని విమర్శలు చేశారు పేర్ని నాని. పవన్ కళ్యాణ్ పై నమ్మకం లేదు, పార్టీ కార్యకర్తలను నమ్ముకునే పరిస్థితి లేదని దీన్ని బట్టి అర్థమవుతుందని పేర్ని నాని పేర్కొన్నారు. మరోవైపు సోషల్ మీడియాలోనూ 2 పార్టీల నేతలు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కోడికత్తి కేసు, వివేకానంద రెడ్డి హత్య, ప్రశాంత్ కిషోర్ ప్లాన్ అని ఇప్పుడు ఆ పీకేనే ఇంటికి తెచ్చుకున్నారంటూ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. దీనికి మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. బాబాయ్ హత్య, కోడికత్తి వెనుక వ్యూహం జగన్దేనని అంగీకరించినందుకు ధన్యవాదాలు కోడిగుడ్డు మంత్రి గారు అంటూ సెటైర్లు వేశారు. సాగునీటి పారుదల మంత్రి అంబటి రాంబాబు సైతం ఎక్స్లో తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేయగలడు అని రాసి పోస్ట్ చేశారు. అయితే దీనికి మాజీ మంత్రి జవహర్ కౌంటర్ ఇచ్చారు. నిజమే, మీ దగ్గర మెటీరియల్ లేదు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.